మనం ప్రతిసారి కర్మ అని చెప్పుకుంటున్నాము, ఆ కర్మ నిన్ను చేయిస్తుందా? మరి ఎందుకు విజయసాయి రెడ్డి కూడా పెట్టినట్లున్నాడు ట్వీట్, కర్మ ఎవరిని వదిలిపెట్టదని. అలాగా ఇవి కొన్ని కొన్ని ఎలా ఉంటాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఏదైతే ఈ రపరప అని కానివ్వండి, లేకపోతే రక్తంతో హోళీ ఆడతామని, ఎవరి రక్తంతో ఆడతాడు? బాబాయ్ రక్తంతో ఆడాడా? మరి అదేవిధంగా తోట చంద్రయ్య రక్తంతో ఆడాడా? అలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది అభాగ్యుల ప్రాణాలు తీశారు. కల్తీ మద్యం కేసులో కానివ్వండి, లేకపోతే ఇంకా బోలెడన్ని ఉన్నాయి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకుంటూ వెళ్తే. ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఇష్టానుసారంగా ఈ గంజాయి మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఎరులైపారే రాష్ట్రంలో. ఇన్ని రకాలుగా ఎంతమంది జీవితాలతో వీళ్ళు హోళీ ఆడారు. ఈ రోజున కొత్తగా ఆడేది ఏమీ లేదు. ఆ హోళీ ఆడారని చెప్పి చూసే వీళ్ళకి 11 ఇచ్చి పక్కన పడేస్తారు. అది కూడా ఎట్లా వచ్చింది అర్థం కాక, ఇంకా 11 వచ్చినాయి కదా అని చెప్పేసి వదిలేయటమే తప్పించి, ప్రజలు ఎవరు ఇష్టపూర్వకంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు ఈ రోజు కూడా. ఈ రోజు కొత్తగా వాళ్ళు హోళీ ఆడతాము వస్తే అంటే ఆల్రెడీ ఆడారు. మీరు హోళీ ఆడినందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడితే రేపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం.